వనపర్తి జిల్లా పెబ్బేరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం పెబ్బేరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పెబ్బేరు వీరంపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్ రామన్ గౌడ్ మాట్లాడారు. మారుమూల పల్లెటూరులో జన్మించిన చంద్రబాబు నాయుడు తన ప్రతిభ పట్టుదల దూరదృష్టితో రాష్ట్ర దేశ రాజకీయాల విశిష్ట స్థానం సంపాదించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రవీందర్ నాగేంద్ర యాదవ్, తిరుమలేష్, రాజు శెట్టి, ఖాయం, జానీ, వడ్డి రామకృష్ణ, పరశురామ్, నాగరాజు, సత్యం, బాలరాజు, మురళీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, జనోదయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా పెబ్బేరులోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. అలాగే మండల కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. భారతదేశంలో అత్యంత ప్రజాశక్తి ఉన్న నాయకుడు, మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల్లో కూడా 25 సంవత్సరాల యువకునిలాగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల మధ్యలో ప్రజల సంక్షేమం కోసం తిరుగుతున్నాడు. అలాగే ప్రజా సంక్షేమం వైపు అతని అడుగులు మొదలయ్యాయి. దాదాపుగా 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఎక్కడ మచ్చ లేకుండా ప్రజా పరిపాలనలో కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ రాణిస్తున్నాడు. ఇంకా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన తెలంగాణ ప్రాంత అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే తెలుగుదేశంలోనే జరిగింది అనేది నగ్న సత్యం. హైటెక్ సిటీ కానివ్వండి, ఇలా రకరకాల అన్నిటికంటే ముఖ్యం మన ప్రాంతానికి సంబంధించి జూరాల ప్రాజెక్టు. ఇది పూర్వం ఎప్పుడో శంకుస్థాపన చేశారు, మర్చిపోయారు. ఎన్టీ రామారావు గారు త్వరగా నిధులు ఇస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన వెంటనే 1995లో జాతికి అంకితం చేసి ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలంగా వెలుగుతుంది అంటే, రైతులకు ఇది ఉంది అంటే ఒక చంద్రబాబు నాయుడు కృషి వల్లనే ఈరోజు జూరాల ప్రాజెక్టు ద్వారా రైతులు పంటలు పండించుకొని జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే హైటెక్ సిటీ విధానంతో పాటు విద్యార్థులకు ఉపాధి కల్పన, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు రాష్ట్రాల నుంచి వెళితే అబ్బో చంద్రబాబు నాయుడు పరిపాలన నుంచి వచ్చారు, మంచి విషయ పరిజ్ఞానంతో ఉంటారనే గుర్తింపు ఉంది. ఈరోజు కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొని అక్కడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విజయం చేస్తూ నడిపిస్తున్నాడు. ఇంకా ఇతని ఆగ్రహాలతో ఇంకా 10 సంవత్సరాలు పరిపాలించాలని మేమంతా ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అందరికీ సమక్షంలో చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు వనపర్తి నియోజకవర్గం, వనపర్తి జిల్లా అందరి కార్యకర్తల సమక్షంలో కూడా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.